నిరుద్యోగులకు బంపర్ గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా ఉద్యోగాలు. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న యువతకు ఇప్పుడు భారీ గుడ్ న్యూస్ వచ్చింది. దేశంలోని ప్రముఖ ప్రభుత్వ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా భారీ స్థాయిలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచ్ల్లో మొత్తం 5,000 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇక ఈ నోటిఫికేషన్ ప్రస్తుతం నిరుద్యోగ యువతలో భారీ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలని భావిస్తున్న గ్రాడ్యుయేట్లకు ఇది మంచి అవకాశంగా మారింది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కూడా గణనీయమైన సంఖ్యలో పోస్టులు కేటాయించడంతో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఎక్కువగా ఈ నోటిఫికేషన్ పై దృష్టి పెట్టారు. ఇక ఈ నియామకాలలో తెలంగాణ రాష్ట్రానికి 83 పోస్టులు, ఆంధ్రప్రదేశ్ కు 188 పోస్టులు కేటాయించారు. దీంతో రెండు రాష్ట్రాల్లోని వేలాది మంది యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి ఛాన్స్ గా కనిపిస్తోంది. అప్రెంటిస్ విధానంలో ఎంపికైన వారికి నేరుగా శాశ్వత ఉద్యోగం కాకపోయినా బ్యాంకింగ్ రంగంపై ప్రాక్టికల్ అనుభవం సంపాదించుకునే అవకాశం లభిస్తుంది. ఇక భవిష్యత్తులో జరిగే బ్యాంకు నియామకాలలో కూడా ఈ అనుభవం ఉపయోగపడే అవకాశం ఉంది. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అంటే BA, BCom, BSc, BTech లేదా ఇతర ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ పూర్తి చేసి ఫలితాలు వచ్చిన అభ్యర్థులు కూడా అర్హత ప్రమాణాలు పూర్తి చేస్తే దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హత విషయంలో ప్రత్యేకమైన బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్ కోర్సులు అవసరం లేకపోవడం చాలా మందికి ప్లస్ పాయింట్ గా మారింది. ఇక వయోపరిమితి విషయానికి వస్తే 2026 మే 1 నాటికి కనీసం 20 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయసు 28 సంవత్సరాలకు మించకూడదు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీలకు వయో సడలింపు కూడా వర్తిస్తోంది. SC, ST అభ్యర్థులకు 5 ఏళ్లు, OBC అభ్యర్థులకు 3 ఏళ్లు, PWBD అభ్యర్థులకు 10 నుంచి 15 ఏళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది. దీంతో రిజర్వేషన్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు మరింత అవకాశాలు పెరిగాయి. ఇక దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ లోనే నిర్వహించబడుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 8, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ముందుగా ప్రభుత్వ అప్రెంటిస్షిప్ పోర్టల్స్ అయిన NAPS లేదా NATS లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ లేకపోతే దరఖాస్తు ప్రక్రియ పూర్తి కాదు. అందుకే ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకుని అవసరమైన వివరాలు సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దరఖాస్తు రుసుము కూడా కేటగిరీల వారీగా నిర్ణయించారు. జనరల్, EWS, OBC పురుష అభ్యర్థులు 800 రూపాయలు చెల్లించాలి. అదే జనరల్, EWS, OBC మహిళలు మరియు ట్రాన్స్జెండర్ అభ్యర్థులకు 600 రూపాయలు నిర్ణయించారు. ఇక SC, ST మరియు PWBD అభ్యర్థులకు 200 రూపాయలు మాత్రమే ఫీజు ఉంటుంది. ఇక ఈ ఫీజును ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఫీజు చెల్లించే సమయంలో అధికారిక వెబ్సైట్ ద్వారానే చెల్లింపులు చేయాలని సూచిస్తున్నారు. ఎంపిక ప్రక్రియ కూడా ఈసారి ప్రత్యేకంగా ఉండబోతుంది. ముందుగా ఆన్లైన్ రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇక ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది. ముఖ్యంగా ఈ పరీక్షను రిమోట్ ప్రోక్టర్డ్ విధానంలో నిర్వహించనున్నారు. అంటే అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా తమ ఇంటి నుంచే మొబైల్ ఫోన్ లేదా ల్యాప్టాప్ ద్వారా పరీక్ష రాయవచ్చు. ప్రస్తుతం టెక్నాలజీ ఆధారంగా చాలా సంస్థలు ఈ విధానాన్ని అనుసరిస్తుండగా బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా అదే పద్ధతిని అమలు చేయడం అభ్యర్థులకు సౌకర్యంగా మారింది. ఆన్లైన్ పరీక్ష అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఇందులో విద్యార్హతలు, వయసు, రిజర్వేషన్ ధృవపత్రాలు తదితర పత్రాలను పరిశీలిస్తారు. అలాగే స్థానిక భాష ప్రావీణ్యాన్ని కూడా పరీక్షిస్తారు. అంటే అభ్యర్థి దరఖాస్తు చేసిన ప్రాంతానికి సంబంధించిన స్థానిక భాషపై అవగాహన ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి తెలుగు భాషపై పట్టు ఉండటం ముఖ్యమవుతుంది. ఇక ఈ అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ కాలంలో బ్యాంకింగ్ కార్యకలాపాలు, కస్టమర్ సర్వీస్, అకౌంటింగ్, డిజిటల్ బ్యాంకింగ్, లోన్ ప్రాసెసింగ్ వంటి అనేక అంశాలపై ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. ఇక బ్యాంకింగ్ రంగంలో ప్రత్యక్ష అనుభవం పొందేందుకు ఇది మంచి అవకాశం. శిక్షణ సమయంలో నెలకు 15,000 చొప్పున స్టైఫండ్ చెల్లిస్తారు. అయితే ఇతర అలవెన్స్లు, HRA లేదా ట్రావెల్ బెనిఫిట్స్ వంటి సదుపాయాలు ఉండవు. అయితే ఈ అప్రెంటిస్షిప్ శాశ్వత ఉద్యోగానికి హామీ ఇవ్వదు అనే విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. కానీ ఈ అనుభవం భవిష్యత్తులో బ్యాంకింగ్ పరీక్షలు రాసేటప్పుడు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా IBPS, SBI
ఎస్బీఐ, ఆర్బీఐ వంటి బ్యాంక్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ ను పెంచుతుంది. అదేవిధంగా బ్యాంకింగ్ రంగంలో పనిచేసిన అనుభవం భవిష్యత్తులో ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగ అవకాశాలకు కూడా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరుగుతున్న సమయంలో ఒకేసారి 5,000 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం యువతకు ఊరటనిచ్చే అంశంగా మారింది. ముఖ్యంగా డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి అవకాశం. ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అధికారిక నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అర్హతలు, ఎంపిక విధానం, అవసరమైన పత్రాలు అన్ని ఒకేసారి చెక్ చేసుకోవాలి. మొత్తానికి చూస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా విడుదల చేసిన ఈ అప్రెంటిస్ నోటిఫికేషన్ బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలని భావిస్తున్న యువతకు ఒక మంచి అవకాశం. భారీ సంఖ్యలో పోస్టులు, సులభమైన ఎంపిక విధానం, ఇంటి నుంచే పరీక్ష రాసే అవకాశం, నెలకు స్టైఫండ్ వంటి అంశాలు ఈ నోటిఫికేషన్లను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. మరి ఈ అవకాశాన్ని ఎంతమంది యువత సద్వినియోగం చేసుకుంటారో చూడాలి.